హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చే మ్యాంగో ఐస్ క్రీమ్‌ని ప్రిపేర్ చేసుకుందాం. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ఈ ఐస్ క్రీమ్‌ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సమ్మర్ అంటేనే చాలు మనకి ఐస్ క్రీమ్ లేదా కూల్ డ్రింక్స్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. బయట ఎండలు మండుతూ ఉంటాయి కాబట్టి ఇంట్లో ఏదో ఒకటి చల్లగా తినాలనిపిస్తుంది. పిల్లలైతే బయట కొనే ఐస్ క్రీమ్స్‌కి చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇంట్లో ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తినేస్తారు. బయట ఐస్ క్రీమ్స్ అస్సలు తినరు. మరి హెల్తీగా ఎలా తయారు చేసేసుకోవాలో ఈ వీడియో చూసేయండి. దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి హాఫ్ లీటర్ చిక్కటి పాలను వేసుకోండి. ఇలా వేసేసి పాలను చూడండి ఇలా పొంగుతూ వచ్చి బాగా మరిగేంత వరకు మరిగించుకోండి. తర్వాత ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్‌ని ఒక చిన్న బౌల్‌లోకి వేసుకొని కొద్దిగా నీళ్ళని వేసి చూడండి ఇలా జారుగా కలుపుకోవాలి. చిన్న చిన్న ఉండలనేది ఏమీ లేకోకుండా బాగా కలిపి మరుగుతున్న పాలలోకి వేసేసుకొని మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసి చిట్టి చిట్టి ఉండలు ఏమీ కట్టకోకుండా నాన్ స్టాప్‌గా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకున్నామంటే ఇదంతా బాగా చిక్కబడి దగ్గరకొస్తుంది. తర్వాత స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం మామిడికాయలనైతే శుభ్రంగా కడిగి కట్ చేసుకుందామండి. ఇక్కడ మామిడికాయలను ఎలాంటి కాయలు తీసుకుంటామో దానిని బట్టి ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది కూడా మారుతుంది. బాగా మాగిన మామిడికాయలను తీసుకోవాలి. అలాగే మంచి రసాలుంటాయి కదండీ! మామిడికాయలో ఎక్కువ జ్యూస్ ఉంటుంది కదా! అలాంటి కాయలను తీసుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా తీసుకున్న మామిడికాయను 2, 3 సార్లు శుభ్రంగా కడిగి తర్వాత చిన్న చిన్న ముక్కలుగైనా ఇలా కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా. లేదనుకోండి మనం ఇంత టైం వేస్ట్ చేయడం ఎందుకనుకుంటే ఇక్కడ చూడండి నీకు మరొక రకంగా చూపిస్తున్నాను. అలా అయినా సరే మనం ఈ మామిడికాయ ముక్కల్ని కట్ చేసేసి ఒక బౌల్‌లోకి తీసేసుకోవచ్చు. ఇక్కడ నేను హాఫ్ కిలో మామిడికాయలతో ఈ ఐస్ క్రీమ్‌ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ఈ ఐస్ క్రీమ్ అనేది దాదాపు మనకి ఒక ఫ్యామిలీకి అదేనండి చిన్న ఫ్యామిలీ ఉంటుంది కదా! ఒక 5 మెంబర్స్‌తో ఆ ఫ్యామిలీకి సరిపోతుందనమాట. అందుకని మీరు ఎంతమంది ఉన్నారో దానిని బట్టి మామిడికాయలను, అలాగే పాలను తీసుకోండి సరిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ బౌల్‌లోకి మామిడికాయ గుజ్జును వేసుకున్నాం కదా! అలాగే చల్లారబెట్టుకున్న ఈ పాలను కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 3 స్పూన్ల దాకా బెల్లం వేసుకోండి. సరిపోతుంది. ఒకవేళ బెల్లం కూడా తినని వారు కొద్దిగా హనీని అదేనండి తేనెని వేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం తీసి పెట్టుకున్న ఈ మామిడికాయ గుజ్జును కూడా ఇందులోకి వేసేసుకొని ఒక నిమిషం పాటు మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక నిమిషం గ్రైండ్ చేసేసుకొని ఇదంతా కూడా సాఫ్ట్‌గా అయిందో లేదో చెక్ చేసేసుకోవాలి. చూడండి మనకి బాగా సాఫ్ట్‌గా అయిపోయింది కదా! ఎక్కువ సేపు ఏం అవసరం లేదండి. మామిడికాయ గుజ్జు అనేది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది కాబట్టి మనకి త్వరగా మెత్తగా అయిపోతుంది. తర్వాత మనం ఈ ఐస్ క్రీమ్ ఏ బౌల్‌లో అయితే తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్‌లోకి ఈ మిశ్రమాన్ని వేసేసుకొని పైన కొన్ని మామిడికాయ ముక్కలతో డెకరేట్ చేసేసుకోవాలి. మామిడికాయ ముక్కలు మనం కట్ చేసుకునేటప్పుడే కొన్ని చిన్న చిన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకొని పైన డెకరేట్ చేసుకున్నామంటే చూడ్డానికి చాలా బాగుంటాయి. అంతే కాకుండా ఐస్ క్రీమ్ తినేటప్పుడు అక్కడక్కడ మనకి ఈ మామిడికాయ ముక్కలు తగులుతూ టేస్ట్ మరింత పెంచేస్తాయి. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా మనం వేసేసుకోవచ్చు. మరి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేస్తారు కదూ! చూసారా ఎంత సింపుల్‌గా తయారు చేసేసుకోవచ్చో. ఇలా చేసుకున్న ఐస్ క్రీమ్‌ని మనం 10 రోజుల వరకు నిల్వ పెట్టుకొని తినేయొచ్చు. ఇలా మనం ఎన్ని కప్పులకి కావాలో, అలాగే ఎలా మనం కావాలంటే అలా ఈ ఐస్ క్రీమ్ తయారు చేసేసుకోవచ్చు. అంటే పెద్దగా ఉన్న ఒక బౌల్‌లోకి వేసేసుకొనైనా మనం ఐస్ క్రీమ్ చేసేసుకొని పిల్లలకి సర్వ్ చేసేయవచ్చు. లేదంటే చిన్న చిన్న కప్పుల్లో ఇలా తయారు చేసేసి ఒక్కొక్క పిల్లలకి అదేనండి ఒక్కొక్కరికి ఒక్కొక్క బౌల్ ఇచ్చేసామంటే సరిపోతుందనమాట. మనం ఐస్ క్రీమ్స్ తయారు చేసుకునేటప్పుడు మీ దగ్గర బటర్ పేపర్ ఉందనుకోండి, ఇలా బటర్ పేపర్‌తో కవర్ చేసేసి మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి బటర్ పేపర్ అవైలబుల్‌గా ఉండదు కాబట్టి, ఇలా మన ఇంట్లో ఉన్న ఏదో ఒక మూతని పైన క్యాప్ లాగా పెట్టేసేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసేసుకోవాలి. దాదాపు 6-8 గంటల పాటు మనం డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. నేనైతే రాత్రి మొత్తం డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఐస్ క్రీమ్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయిందో. మనం డీప్ ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన వెంటనే ఐస్ క్రీమ్ తినాలంటే అస్సలవ్వదు. గట్టిగా అయిపోయి ఉంటుంది. ఒక 10, 15 నిమిషాలు పక్కనుంచేసేసి మనం సర్వ్ చేసుకున్నామంటే ఇలా క్రీమీ ఐస్ క్రీమ్ తినేయొచ్చండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. 1కి 2 కప్పులు తినేంత రుచిగా చాలా బాగుంది. ఇంట్లో చేసుకోవడం వల్ల హెల్తీగా కూడా మనం పిల్లలకి ఇచ్చేయొచ్చు. బయట కొనేదానికంటే కూడా తక్కువ ఖర్చులో హెల్తీగా చేసుకునే ఈ ఐస్ క్రీమ్ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం వీడియోని షేర్ చేయండి.